4వ అధ్యాయము మీకు బాగా పరిచయమైనటువంటి వాక్యము 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. చాలు, చిన్న ప్రార్థన చేద్దామండి. ఆశపడిన వారు, ఆకలి ఉన్నవారు, ఈ మాటలు కావాలి అన్నవారు, నాతోనే మాట్లాడయ్యా అన్నవారు కూడా ప్రార్థన చేయండి. వాక్యం మన జీవితాల్లో నిండుదనాన్ని తెస్తుంది. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కొద్ది నిమిషములు మాతో మీరు మాట్లాడటానికి ఇష్టపడండి స్వామి. మీరు మాట్లాడకపోతే ఒంటిగా ఉండిపోతాం, ప్రయోజనమేమీ ఉండదయ్యా. నన్నును, మమ్మలను, మీ ప్రజల్ని, లైవ్ లో చూస్తున్న పిల్లల్ని, దూరం నుండి శబ్దం ద్వారా వింటున్న పిల్లల్ని ఆసక్తితో ఆశపడి మీ మందిర ఆవరణలో కూర్చున్న మీ పిల్లలందరినీ మీరే దర్శించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. చెప్పాను కదా, నాకు ఒక మనసు ఉంది. ఎవరు వాక్యం వినకపోతే వాళ్ళని గద్దిస్తా. దాంట్లో వాళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నాళ్ళు, వీళ్ళు ఆఫీసర్లు, వీళ్ళు కూలోళ్ళు అని లేదు. నేను దైవజనుని, నాకు పైన దేవుడు ఉన్నాడు, నాకు కింద దేవుని ప్రజలు ఉన్నారు. స్తోత్రం. ఒక మాట తప్పు చెప్పినా మీరు పక్క త్రోవకి వెళ్ళిపోతారు. నా ఆశ అందరూ ఫస్ట్ క్లాసే రావాలి. స్తోత్రం. అందరూ ఫస్ట్ క్లాసే రావాలి, ఒక్కరు కూడా తప్పేవాళ్ళు ఉండకూడదు అనేది నా తపన. నేను లాలనిగా కానీ నేను కొంచెం పొగిడితే వాళ్ళు సంతోషపడతారనే మనసు నాకు ఉండదు. అది నాకు అబ్బనివ్వల దేవుడు. స్తోత్రం. ముక్కుసూటిగా ఉంటాయి ఎంతవరకు అంటే అంతవరకు. నా దగ్గర ఉన్న వాళ్ళందరూ దీవించబడి ఉన్నారు. హల్లెలూయా. అందరూ దీవించబడి ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, వినేటప్పుడు వాక్యమును జాగ్రత్తగా వింటే విన్న దానిని బట్టి ఎట్లా ప్రార్థన చేయాలో తెలుస్తుంది. వినేటప్పుడే సరిగ్గా వినకపోతే ఎట్లా ప్రార్థన చేయాలో కూడా నీకు తెలీదు. తెలియనప్పుడు నువ్వు కంగారు పడిపోతావు. ఎటు వెళ్ళాలో, ఎట్లా వెళ్ళాలో, ఈ సమస్య నుండి, చిక్కు నుండి ఎట్లా బయటికి రావాలి అనే ఆలోచన వాక్యం విన్న వారికి ఏం చేస్తుందంటే వాక్యము ధైర్యమునిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడాలి, మీకు బాగా పరిచయమైన దేవుని వాక్యము కొత్త సంగతులు నేనేమి చెప్పలేను. మా బాబు గారు ఎదురుముండి మోజేస్ గారు ఎన్నెన్నో కొత్త సంగతులు చెప్తారు. ఆయన చెప్తుంటే నేను నోరెళ్ళు పెట్టుకుని ముందు నుంచి వింటా జాగ్రత్తగా. కానీ నాకన్నీ తెలియదు. నాకు తెలిసినవి కొన్ని తెలుసు. నాకు తెలిసినవి ఏమీ దాచుకోకుండా నిర్మకోటంగా దేవుడు నాకు ఇచ్చిన ప్రతి మాటని మీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, హల్లెలూయా. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు అంటే, ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని
ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అని ఉంది. విశేషముగా ఆలోచించాలి. చాలాసార్లు మాటలు వినుంటాం. ఎబ్బేసు ప్రార్థన చేశాడు, దేవుడు ఇచ్చాడు. ఎబ్బేసు ప్రార్థన చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఎబ్బేసు ప్రార్థన దేవుడు విన్నాడు. ఎబ్బేసు సరిహద్దులను దేవుడు విశాలపరిచాడు. ఈ మాటలన్నీ గతంలో వినేశాం. ప్రియులరా, ఎబ్బేసు ఏమని ప్రార్థన చేశాడు? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి, ఎట్టంట నిశ్చయముగా అంటే తప్పకుండా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులన్నిటినీ విశాలపరచు. ఇప్పుడు ఇరుకులో ఉన్న విశాలంగా చెయ్యి. ఎకరం భూమి ఉంది, 100 ఎకరాలు అవ్వాలి. బ్యాంక్ బ్యాలెన్స్ 1000 రూపాయలు ఉంది, 10 లక్షలు అవ్వాలి. ప్రజలో చెప్పండి హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో జీరో ఉన్న దైవజనుడితో పోటీగా నేను కూడా అవ్వాలి. ఆత్మలో ఎదగాలి, పరిపూర్ణత్వానికి వెళ్ళాలి, సంపూర్ణమైన భక్తి జీవితం నాకు రావాలి. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును కూడా విశాలపరిచేయి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ చెయ్యి. ఒకవేళ ఇవన్నీ వచ్చినాక నీ చెయ్యే గనుక నాకు లేకపోతే, నీ చెయ్యే గనుక నాకు తోడు రాకపోతే, ఇట్లుండి ఏ శత్రువు వస్తాడో, అట్లుండి ఏ శత్రువు వస్తాడో, ఏ శత్రువు వచ్చి కొల్లగొట్టుకుని నా ఆస్తిని దోచుకుంటాడో నాకు తెలియదు. నా ఆశీర్వదించడమే కాదు, నా సరిహద్దును విశాలపరచడమే కాదు, మూడవది నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. సత్తుగా పరిగెట్టిగా చెయ్యి తోడుగా ఉండాలి. మన బలహీనులు, మన బలవంతులు అవ్వాలంటే బలవంతుని చెయ్యి మనకి తోడుగా ఉండాలి. మాటనాటికి మనకి ఏమొస్తుందో, ఏమి సంభవిస్తుందో తెలియదు. కానీ మనకి కాపుదల ఉండాలంటే దేవుని చెయ్యి మనకి తోడుగా ఉండాలి. ఈ ఆస్తులు పెరిగిన తర్వాత, ఐశ్వర్యం పెరిగిన తర్వాత, మనం అనుకున్న సరిహద్దులన్నీ కూడా విశాలపరిచిన తర్వాత కీడు అనేది ఒకటి ఉంది. దీని గురించి ఈ రోజు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. హల్లెలూయా. కీడు అనేది ఒకటి ఉంది. కొందరు అంటారు, కూలి పని చేసుకున్న రోజుల్లో, 10 రూపాయలు తెచ్చుకున్న రోజుల్లో, 100 రూపాయలు తెచ్చుకున్న రోజుల్లో హ్యాపీగా పొద్దునపూట సాయంత్రం చికెన్ తినేవాళ్ళం, మటన్ తినేవాళ్ళం, ఏది తిన్నా పరిపూర్ణంగా జరిగిపోయేది, చాలా బాగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు వేలు సంపాదిస్తూ ఉన్నాం, కానీ తినటానికి నోసుకోట్లా. స్తోత్రం. హల్లెలూయా. కీడు తినకూడదు, తింటే అరగదు, తినకపోతే రోగం, తిన్న రోగమే, తినకపోయిన రోగమే. 4 అడుగులు వేయలేం, గంట సేపు మోకరించలేం. ఇటువంటి దినాలే మంచివి అనే వాళ్ళు 185 మంది ఉన్నారు. ప్రైజ్లో ఇటువరకు దినాలే మంచివి. చాలా మంది జీవితాలు సంపాదించిన తర్వాత, హల్లెలూయా, బిల్డింగ్లు కట్టిన తర్వాత, పూరింట్లో ఉన్న వాళ్ళు బిల్డింగ్లోకి వచ్చి అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కొనుక్కున్న తర్వాత కీడు కలిగి ఏముంది సుఖంరా, ఏం సంపాదించుకోం. పాపం సంపాదించాడు తినకోకుండా వెళ్ళిపోయాడు. సంపాదించింది తినడానికి నోసుకోలా అనే ఎప్పుడు ప్రార్థనలో అర్థమేంటో తెలుసా? నీవు నాకు కీడు రాకుండా, ప్రైజ్లో కీడు రాకుండా దానిలో నుండి, అయ్యా నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించు, ఓకే, నా శరీరం విశాలపరుచుతావు, నిజమే, నీ చెయ్యి నాకు తోడుగా ఉంటుంది, నిజమే. కీడు అనేది ఒకటి ఉంది. దానిని రాకోకుండా, కీడు నా మీదకి రాకోకుండా దయచేయి, కీడు నా మీదకి రానియొద్దు. ఎందుకంటే నేను సంపాదించిన దానిని దీర్ఘాయు వరకు నేను తినాలి. ప్రైజ్లో
చెప్పగట్టి హల్లెలూయా. నేను కష్టపడి ఆత్మను సంపాదించా, కష్టపడి వ్యవసాయం చేశా, కూలి పని చేసి బిడ్డలు చదివించా, ఒక్కొక్కడు ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడు అందరు ఆఫీసర్ అయ్యారయ్యా. నా మనవాళ్ళు చూసేంత వరకు కీడు నా మీదకి రాకుండా ఉండాలి. మనం ప్రార్థన ఏమని చేస్తామంటే, ఆశీర్వదించు, దీవించు, పొలం పండాలి, ఉద్యోగం పెరగాలి, వ్యాపారం పెరగాలి, విస్తారంగా డబ్బు రావాలి అని ఇక్కడే చూస్తాం. 60 సంవత్సరాలు దాటినాక కూడా నేను పని చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. నా పిల్లల్ని చూడాలి. ఎందుకంటే కీడు నాకు ఉండాలి అంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే కీడు నా గొప్పకు రాదు, కీడు నా దరిదాపులోకి రాదు, కీడు నా ఇంటి బోర్డర్ దాటదు. చెప్పగట్టి హల్లెలూయా. దేవుని హస్తం తోడై ఉంటే, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే, యోర్దాను ఎదురొచ్చినా, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినా, శత్రు సమూహం మన మీదకి వచ్చినా, ఎన్నో ప్రాకారం లాంటివి ఎన్ని మా ముందు ఒకదాని తర్వాత ఒకటి ఉన్న దేవుని హస్తం కనుక మనకి తోడుగా రాకపోతే నీ బలమే ఉంటుంది, దేవుని బలం ఉండదు. నేను చెప్తా, దేవుని వాగ్దానం ప్రతి వారికి కావాలి. చెప్పగలి హల్లెలూయా. మాసాంతర కూటమే కాదు, మొదటి కూటమే కాదు, విశ్వాసి అయిన ప్రతి వారికి దేవుని వాగ్దానం ధనం కన్నా గొప్పది. స్తోత్రం చెప్తుంది. దేవుని వాగ్దానం కొరకు ప్రార్థన చెయ్యాలి. నా సేవా జీవితం, నా విశ్వాస జీవితం దగ్గర నుండి నేను విశ్వాసిగా మీ లెక్కలో ఉన్నాను. 23 సంవత్సరాలకి నేను రక్షించబడ్డా. హల్లెలూయా. ఈ పక్కన కూర్చునేవాడిని, శనివారం ప్రార్థన అయిపోయి అందరి ఇంటికి వెళ్ళేవాడు కాదు. తెల్లవారులు దేవునితో మాట్లాడుతూ కూర్చున్నాడు. హల్లెలూయా. దైవజనుడు కూడా కాసేపు ఉండేవాడు. ఏయా నీకు నిద్ర రాదు అనుకుంటా, నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయేవాడు. నేను వెళ్ళేవాడిని కాదు. ఎందుకో తెలుసా? నేను దేవునితో మాట్లాడాలి, దేవుడు తిరిగి నాతో కూడా మాట్లాడాలి. హల్లెలూయా. నేను మాట్లాడాలి, ఆయన మాట్లాడాలి. ఒక చిన్న పిల్లాడి కనుక తండ్రి చచ్చిపోతే ఏడుస్తారే, ఒక ఆడదే కనుక పెళ్లి చనిపోతే ఏడుస్తుంది. దేవుని సన్నిధిలో అలాగూ ప్రార్థన చేయటం నేర్చుకున్నా. హల్లెలూయా. నేను చదువుకోలే, మా అయ్యకుడు గారు అమోసయ్య గారు కూడా చదువుకోలే. అమోసయ్య గారు చదువుకోలే, నేను చదువుకోలే. కానీ దేవుని పని కోసం నన్ను ఈ రకంగా ప్రతిష్ఠించాడు. ఆయన ఏదో రకంగా ఆయన ప్రార్థనా పరునిగా దేవుడు ప్రతిష్ఠించాడు. ప్రజల హల్లెలూయా. కారణం ఏమిటి? నేనంట వాగ్దానం ప్రాముఖ్యం. నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే, అయ్యా నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నా, ఒక దేశానికి వెళ్తున్నా, వేరే రాష్ట్రం నేను వెళ్తున్నా, వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నా, నేను వెళ్ళను. అప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తాను తెలుసా? మనము వెళుతున్నామంట. స్తోత్రం చెప్పినట్టుగా మనం అక్కడికి వెళ్తున్నాం. ప్రభువా, అక్కడ మీ నామములకు మహిమ కలుగునట్లు మా బిడ్డలు ప్రార్థన చేసినదే చేస్తారు. మేము పలానా స్థలానికి వెళ్తున్నాం, అక్కడ మేము మీ నామాన్ని మహిమ పరచుకున్నట్లు మీరు మాతో కూడా రావాలి. స్తోత్రం. చుట్టగట్టి హల్లెలూయా. దేవుని హస్తము తోడుగా ఉంటే ఏం జరుగుతుందో, దేవుని హస్తం తోడుగా ఉంటే ఎంత నిండుదనమో చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయము 11, 12 వచనాలను చదువుకుందామండి. చదువుతారా? ఐరాను, అషేరు, మనష్షే, జెబులూను దేశములలో ఉన్నవారి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞలను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలో వారికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.
మాట్లాడండి. చెప్పారా? ఖచ్చితంగా చెప్పండి, మళ్ళీ చెప్తాడు లేకపోతే. ఓకే, హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేశంలో ఉన్నవారు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చేది యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయం నెరవేరినట్లు యూదా వారిలో మనసు ఏకమంటకై యెహోవా దేవుని హస్తము వారికి తోడ్పడేది. దేవుని స్తోత్రం. కృంగిన వారు వస్తారు ఇక్కడికి, సమస్యలో ఉన్న వారే వస్తారు ఇక్కడికి, దయాన్ని బట్టిన వాళ్ళు వస్తారు ఇక్కడికి, చీకటి శక్తులు పట్టిన వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారు తెలుసా? మనస్సు ఏకపరచబడిన వారు. చూడండి, హల్లెలూయా. మనస్సు ఏకపరచబడిన వారై, మనస్సు నిలిపిన వారై, ఎక్కడ మనస్సు నిలుస్తుందో, ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ దేవుని హస్తము వారికి తోడుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినరా, సభ పరిచర్యలో దూర ప్రాంతంలో నుండి మా దగ్గరికి చిన్నపిల్లల వాళ్ళని, చదవలు చేసిన వాళ్ళని, మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్న వారిని తీసుకొచ్చేవాళ్ళు. ఎవరైనా చెప్పండి, మందిరంలో ఉండండి, మీరు కూడా ఎవరైనా ఒకరితో ఉండండి ఇక్కడ. ఎందుకో తెలుసా? దేవుడు చేస్తున్న అద్భుతములు మీరు చేయాలి. స్తోత్రం గట్టిగా మీరు చేయాలి. సందర్భం వచ్చి చెప్తున్నా, మచిలీపట్నం మీరు ఎప్పుడైనా కోనేరు సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ జ్యువెలరీ షాపులు 2 ఉన్నాయి. దాంట్లో షాప్ పేరు, ఆ షాపు పక్కనే ఉంటాయి 2. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పాపం తీసుకుని చాలా ప్రాంతాలు తిరిగారు. ఏమిటంటే ఆవిడ చీకటి శక్తులు పట్టినాయి. ప్రభు టెక్స్టైల్స్ విజయవాడలో వాళ్ళకి షాపులు ఉన్నాయి. ప్రభు టెక్స్టైల్స్ విజయవాడ బిసెంట్ రోడ్ లో ఉంది షాపు. అలా అతని భార్య ఆమెను అలా పుట్టింటి వాళ్ళు అత్తవారింటి వాళ్ళు కలిసి ఇద్దరు కూడా తీసుకొచ్చారు. స్తోత్రం. పట్టింది ఏంటంటే తెలుసా? ఇడ్లీ తింటే మోషన్ అవ్వాలి, వామిటింగ్ అవ్వాలి, మోషన్ అవ్వాలి, వామిటింగ్ అవ్వాలి, ఏదైనా అవ్వాలి. ఎక్కడ తీసుకెళ్ళిన తగ్గట్టుగా, ఎన్ని చోట్ల మందులు వాళ్ళ తగ్గట్టుగా. ఇప్పుడు చెప్పారంటే 5,000 ఫస్ట్ అంటారు. చెట్టు కింద మాస్టర్ గారు నన్ను చెప్తారంటే, చెట్టు కిందకి వచ్చేవాళ్ళు. వచ్చేటప్పటికి నేను చెట్టు కింద నుంచి ఉన్నా. నన్ను పిలిచారు, ఆమె డ్రా అన్నారు. వెళ్ళా, ఏంటండి అన్నా. చెట్టు కింద పాస్టర్ అంటున్నాడు ఇక్కడ అన్నాడు. మీకు తెలుసా అయినా అన్నా. మా ఊరికి తెలుసు అన్నాడు. నేనే మాట్లాడేది. అవునా, చెప్తానండి అన్నా. అటు నాకు తలుపు తీసే లోపలికి వచ్చాడు. చెట్టు కింద పాస్టర్ తెలుసా నీకు అంటున్నారు. మీకు తెలుసా అన్నారుగా అన్నా. పిలువైంది అన్నారు. నేనేనండి ఏంటన్నా. పరిస్థితి ఏంటంటే ఈ పిల్లకి చీకటి శక్తిని బట్టి 40 రోజులు అవుతుంది. 40 రోజుల్లో దాదాపు 8 నుండి 6 లక్షల వరకు ఖర్చు అయింది. చాలా సేపు తీసుకెళ్ళాను తగ్గల. స్తోత్ర. కృష్ణ, ప్రభు టెక్స్టైల్ ఓనర్ పేరు కృష్ణ. మీరు ఎప్పుడైనా కలుసుకోండి. హల్లెలూయా. పిల్లరా, ఎక్కడికి వెళ్ళినా తగ్గదా అన్నారు. నేను అన్నాను, ఇక్కడ కూడా తగ్గదు అన్నా. అదేంటి తగ్గుద్దని అన్నారుగా. తగ్గాలి అంటే మీరు ఏక మనసుతో ఈ అనుకునేద్దరు, ఏ ప్రాంతంలో కూర్చోవాలి. మీతో పాటు నేను కూడా కూర్చుంటా. కార్యాలు జరగాలంటే మీరు కూర్చోలేదు. ఏమైనా అప్పచెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. ఏమైనా అప్పచెప్పి వెళ్ళదు. ఏమైనా నాకు అప్పచెప్తే హాస్పిటల్, నేను ఒక డాక్టర్నా, ఇక్కడ కుదరదు, మీరుండేటట్టయితే ఉండండి అంటే వెళ్ళిపోయింది అన్నా. మొత్తానికి ప్రార్థన మొదలు పెట్టిన 2వ రోజుకి చేతబడి బయటకు వచ్చి చెప్పింది, వీడే పిల్ల మీద చేపించాడని. స్తోత్రం. వీడే చేపించాడు అని. ఎందుకు చేపించాడు?
ఇంకొక సంబంధం ఏదో ఎందుకంటే ఇక్కడ డబ్బించాడు ఒకరు దొరికాడట. పిల్లలు ఎందుకు ఈ సంగతులు చెప్తున్నారంటే ఈ కుటుంబాలలో ఏక మనసు ఉండాలి, సంఘంలో ఏక మనసు ఉండాలి. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? డబ్బు ఉన్న వాళ్ళు, బలిసిన వాళ్ళు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు, నాకేం పర్వాలేదు అన్న వాళ్ళు వస్తారు. వారే నాకు తెలియదు కానీ కృంగిన వారు మాత్రం దేవుని మందిరానికి వస్తారు. ప్రార్థనా మందిరానికి కృంగినవాళ్ళు వస్తారు. బ్రతకలు తీసుకెళ్ళిపోండి మా వల్ల కాదు అన్న వాళ్ళు వస్తారు. హల్లెలూయా. మా వల్ల కాదు. సౌండ్ ఏమైనా ఇబ్బంది ఎవరికైనా? ఏడు శనకలు ఎవడు కాలుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు గమనించండి, కృంగిన వారు వస్తారు. ఇప్పుడు సంఘంలో కావాల్సింది ఏంటో తెలుసా? మన కుటుంబ సభ్యుల్లో ఒక్కరు వచ్చారు. స్తోత్రం. నాన్న మీ పేరేంటి? ఏమండి మీ పేరేంటి? యెషము జాను. వీళ్ళు అనుకోవాలి, అన్న మనం ఉపవాసం ఉందాం, అన్న ప్రార్థన చేద్దాం, పాస్టర్ గారితో పాటు మనం కూడా ఏకీభవిద్దాం, మనమందరం కలిసి ప్రార్థన చేద్దామన్నా. అది మనల్ని ఏం చేస్తుంది అంటే 3 రోజుల్లో ఆమెకు సంపూర్ణమైన స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రం. సంపూర్ణ స్వస్థత కలిగింది. పిల్లల దేవుని బిడ్డలారా, నేనన్నా మీ కుటుంబం తగదాలు ఇక్కడ చెప్పలేదు, మా అటువంటి నేను మాట్లాడాను, నాకు అట్లాంటి ఇష్టం ఉండవు. మీరు ఎందుకు వచ్చారో వచ్చిన పని చేసుకోండి. దేవుని స్తోత్రం. బాగుపడ్డారు. అయ్యా మీ దగ్గర బాప్తిస్వం తీసుకుంటున్నా, ఇంకొక 5 రోజులు ఉపవాస ప్రార్థన చేయిందన్న. మొత్తానికి బాప్తిస్వం ఇచ్చి పంపించా. పిల్లరా ఎందుకు చెప్తున్నాను? వారికి హాస్పిటల్ కనబడవు. ఒకవేళ డబ్బు ఉండి హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్ వాడు 24 గంటలు దాటాలి, ఇక తప్పితే మా వల్ల కాదు అన్నదంటే ప్రతి వాడు ఎంత డబ్బున్నా కృంగిపోక తప్పదు. స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. వాడు ఎక్కడికి వస్తాడు? మందిరానికి రావాలి. మందిరంలో కృప దొరుకుతుంది. దేవుని హస్తము ఏక మనసుతో ఉన్న ప్రతి స్థలంలో దేవుని హస్తం ఉంది. 1000 మంది ఉన్న సంఘాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి అంటే అబద్ధం. అవి ఉండవు. ఎందుకంటే ఒకడు మాత్రం ఒకడు ఉండదు, ఒకడు బతికితే ఒకడు ఆడలేదు. తక్కువ మంది ఉన్న సంఘములో ఏక మనసు ఉంటుంది. ఏక మనసు ఉన్నక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని కార్యములు జరుగుతాయి. నేను చెప్తా, అయ్యా మీ హస్తం మాకు తోడుగా ఉండాలి, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి, కీడు రాకుండా దానిలో నుండి నన్ను కాపాడు. స్తోత్రం. చూడండి గట్టిగా హల్లెలూయా. చూడండి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుదాం నానా. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. ఇదిగాక నాకు సహాయం చేయు, దేవుని కరుణ హస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రెండని చెప్పి ఈ మంచి కార్యము చేయకై బలము తెచ్చుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడికి ఒక ఆలోచన ఉంది, దైవజనుడి మనసులో ఒక భారం ఉంది, దైవజనుడి దగ్గర ఒక ప్రణాళిక ఉంది. 40 రోజులు మనం ఉపవాసం ప్రార్థన చేయాలి. నాయనా రండి, పిలుపు. దేవుని దగ్గర మనం వెళ్ళి వీధి సువార్త చేయడానికి వెళ్ళాలి. పిలుపు. నశించిపోతున్న ఆత్మలు మన దగ్గర కూడా ఎంతో మంది ఉన్నారు. వారు మారాలి అంటే మనం నలగొట్టబడాల్సి ఉంది.
స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఉపవాసించ ఉండవలసి ఉంది, కన్నీరు కార్చవలసి ఉంది, ఆత్మల పట్ల భావము కలిగి మనం ఈ పని చేద్దామన్నప్పుడు దైవజనుడు నోట నుండి ఒక మాట వచ్చినప్పుడు అందరూ కూడా ఈ మంచి కార్యము చేయడానికి పూనుకోవాలంట. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఈ మంచి కార్యము చేయాలి, ఇది మంచి కార్యం. ఎందుకో దేవుని కరుణా హస్తము నాకు తోడుగా ఉన్నందున, దేవుని కరుణా హస్తం నాకు తోడుగా ఉంది. ప్రతి మంచి కార్యము చేయడానికి ఒక్కొక్కరు బలపరచబడి ప్రోత్సహించబడి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఇది మంచి కార్యం. స్తోత్రం. ఈ కార్యం అది మంచి కార్యం. కొన్నిసార్లు మీరు డబ్బు ఖర్చు అవ్వచ్చు, మంచి కార్యానికి పడవలా. కొన్నిసార్లు మీరు పని మానేయవచ్చు, మంచి కార్యానికి పడవలా. ఇలాంటి కాలంలో విజయవాడ సంఘానికి చెప్పా, విజయవాడ సిటీ అని, విజయవాడలో మీరున్నారని, మీ బంధువుల్లో నుండి, స్నేహితుల్లో ఉండి, మీ దూర బంధువులు నుండి, మీ ఊరు నుండి మా వాడు ఒకడు విజయవాడలో ఉన్నాడని వస్తారు. వాళ్ళు ఆదరించే విషయంలో, ప్రేమించే విషయంలో, సంఘంలో ఎవరైనా బలహీనై ఉన్న వారి విషయంలో మీరు ఏ రోజు కారోజే సంఘంలో ఉన్న వారందరూ ఒక్కరు సరైన రోజును మాట్లాడాలన్న. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎవరైనా ఆపదగా ఉంటే ఈ మంచి కార్యం, మనిషికి 100 రూపాయలు ఇవ్వాలి, 1000 రూపాయలు ఇవ్వాలి, చూపించాలి, ఆదరించాలి. ఒక గడవంటలేదా సామాన్లు తీసుకెళ్ళి పడేయాలి. ఇది దైవజనుని నోట నుండి ఒక మాట బయటికి వెళ్ళాలి. స్తోత్రం. దానికి వాళ్ళు ఏమన్నారు తెలిసిన నిన్న? ఓకే, అలాగే. స్తోత్రం. మంచి కార్యం, ఈ మంచి కార్యం ప్రార్థన కొద్దాం, వెళ్ళిపోతాం. కొడువైపోయినాక నాదే కాదు. గ్రూప్ ఉండాలి, గ్రూపులో కలవాలి, ప్రార్థన గ్రూప్ ఉండాలి, ప్రార్థనలో కలవాలి. ప్రతి మంచి కార్యం. స్తోత్రం. అందరూ కూడా నేను చెప్పలేను. నేను విజయవాడ పక్కన ఉన్నాడు కాబట్టి పొరుగు నుంచి వచ్చి బ్రతకడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, చర్చకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఆపద కలిగింది లేదా జరగరానిది ఏదో ఇంటిలో జరిగినప్పుడు అందరూ ఒకటి మాట్లాడుకుని వాళ్ళకి మనం తప్ప ఎవరున్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వారికి మనం తప్ప ఎవరున్నారు మాస్టర్ గారు? మనమే ఎదుకోడు ప్లాన్ చేద్దాం, మనమే ఎదుకోడు చేయాలి. ఎవరిని చేయనియద్దు, మనమే చేయాలి. అదే మంచి కార్య విషయంలో. హల్లెలూయా. నెహెమ్యా అనుకున్నాడు, యెరూషలేము ప్రాకారములు పడిపోయినాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి. యెరూషలేము ప్రాకారములను మరణకరములను రండి అన్నాడు. స్తోత్రం. పేర్లు పెట్టేవారిని పిలవలా, రండి అన్నారంట. వాళ్ళందరూ కూడా ఈ మంచి కార్యము చేయటానికి పూనుకొనిరి, బలము తెచ్చుకొనిరి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని హస్తం తోడుగా ఉండాలి. ఆశీర్వదించేవాడే, దీవించేవాడే, నేలనున్న దరిద్రులను పైకి లేపేవాడే, స్థితిగతులను మార్చిన వాడే. చూడండి దేవుని వాక్యం, మొదటి దినం 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం నాన్న. 26వ అధ్యాయము. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 14 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపరస్తురాలు, ఆమె పేరు. అతడు తన తండ్రి అయిన అహత్య చర్యంతటిని ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చదువమ్మా. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగి జక్కర్య దినములో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను.
అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం. పిల్లల దేవుని ఎదుట అతడు బ్రతికిన దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లడట. స్తోత్రం. చూడండి, హల్లెలూయా. ఆశ్రయించినంత కాలం, వెంబడించినంత కాలం, వాక్యము నిన్నంత కాలం, వాక్యాన్ని చేతబట్టుకుని నడిచినంత కాలం, ప్రతి దానికి దేవుడే, పెళ్లి చేయాల దేవుడే, పొలం కొనాల దేవుడే, వ్యాపారం చేయాల దేవుడే. స్తోత్రం. ఆశ్రయించినంత కాలం నో డౌట్ నువ్వు ఏ పని చేసినా వర్ధిల్లుతావు. స్తోత్రం. వర్ధిల్లుతావు. సామాన్యంగా కాదు, 30 దంతులు, 60 దంతులు, 100 దంతుల ఆశీర్వాదాన్ని పొందుతావు. దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు నా ప్రియ తమ్ముళ్ళరా, దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు నా ప్రియ చెల్లి తమ్ముళ్ళరా, దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు దేవుని హస్తం నీకు తోడుగా ఉండి నువ్వే పని చెయ్య పూనుకొనినా. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేయి పూనుకొనినా అన్నిటిలో వివేకముగా నడుచుకున్నట్లు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ వస్తావు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పేది సాగు. నేను చెప్పే అంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండు, ఈ ప్రాంతంలోనే ఉండు, నువ్వు తిరిగి వెళ్ళవద్దు. నేను చెప్పే అంతవరకు ఇక్కడే ఉండు. స్తోత్రం. అక్కడే ఉన్నాడు. అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసా? కరువు వచ్చింది, వర్షాల్లో నీళ్ళలో బావులు పూర్తి చేస్తా ఉన్నారు. దేవుడు అన్నాడు ఇక్కడే ఉండు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇక్కడే ఉన్నాకి కమ్మరవై వెళ్ళవద్దు. అబ్రహాము దినముల్లో వచ్చిన కరువు కన్నా గొప్ప కరువు రాగా దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడాడు. నువ్వు నన్ను వెంబడిస్తూ ఉన్నావు, నన్ను ఆశ్రయిస్తూ ఉన్నావు కాబట్టి నేను మాటిస్తున్నా, ఇక్కడే ఉండు. చెప్పండి, ఇక్కడే ఉండు. అక్కడే ఉన్నాడు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంట? ఏమని చెప్తుంది తెలుసా? అతడు ఆ సంవత్సరము విత్తనము వేసిన వాడై నూరంతలుగా ఫలము ఫలించెను. దేవునికి స్తోత్రం. అతడు క్రమక్రమముగా ఆశ్రయించలేను. అతడు మిక్కిలి గొప్పవాడని వరకు ఎట్లా ఏంటండి? స్టెప్ బై స్టెప్, సంవత్సరం. ఎవరిని ఆశ్రయించినంత కాలం? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం. ఒకవేళ గర్వం పెరిగి అనుకుని దేవుణ్ణి ఆకపోతే నేను బతకలేనా ఏంటి? ఆదివారం లేకపోతే నేను బతకలేనా ఏంటి? ఉపాస ప్రార్థనకి వెళ్ళిపోతే బ్రతకలేనా ఏంటి అనే మనస్సు లేని వాళ్ళు లేరని అనుకోకూడదు. కొందరికి ఆ మనసు కూడా ఉంది. స్తోత్రం. ఈరోజు పనికి వెళ్తే చాలా డబ్బులు వస్తాయి. చాలా ఆదివారాలు అయ్యి ఒక్క ఆదివారం పనికి వెళ్ళాం, మానేద్దాం. ఏమైంది? మానేద్దాం. స్తోత్రం. ఏం అయిందని నువ్వు అనుకుంటావు, ఏమైందో తెలిస్తే ఆశ్చర్యపోతావు. నీకు రావాల్సిన దేవున, నీకు రావాల్సిన వాగ్దానం, నీకు వాగ్దానం చేయాలని ఆ రోజు ప్రభు వచ్చి ఉంటే, ఆ రోజు నువ్వు లేకపోతే నీకు నష్టమా, ప్రభువుకు నష్టమా? చెప్పండి. దేని గురించి ఒక దాని గురించి అడుగుతున్నావు. పాపం ఆయన అనుకున్నాడు, ఆ రోజే ఇవ్వాలనుకున్నాడు, ఆ రోజే నువ్వు రాగా. ఒక్క పూట కూటి కోసం చూసుకున్నావు, బ్రతకడం కోసం చూసుకున్నావు. కానీ ఆ రోజే జ్యేష్ఠతో నీకు ఇవ్వాలనుకున్నాడు ఆయన. కోల్పోయావు. తర్వాత ఏడ్చావు. అతడు కన్నీరు విడిచెను గాని విసర్జించబడిన వాడు ఆయను. దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు
ఏ పక్కకెళ్ళినా, ఏ పని చేయ పూనుకొనినా, స్తోత్ర, దేవుని హస్తం నీకు తోడుగా ఉండి నీ పక్క వాళ్ళందరూ ఓడిపోతారో తెలుస్తావు. ప్రైజ్ ది లార్డ్. నీ పక్క వాళ్ళందరూ నష్టం వస్తుంది, నీకు లాభం వస్తుంది. ఎస్ఎన్ పేట అని బందర్ దగ్గర నాకు ఒక ఆత్మీయ బిడ్డ ఉన్నాడు. వాడు వ్యవసాయం చేస్తాడు. పేరు సల్మాన్. చాలా మంచి కుర్రాడు. హిందువుల్లో నుండి రక్షించబడి ప్రభువుని తెలుసుకుని కుటుంబంలో అతను ఒక్కడే ప్రభువుని నమ్ముకున్నాడు. అతను నమ్ముకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, భార్య, ఆ చుట్టుపక్కల అందరూ ప్రభువుని తెలుసుకున్నారు. స్తోత్రం. వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు అంటే కళ్ళు గీసి కళ్ళు అమ్ముకునేవాళ్ళు. ఆ పని చేసేవాళ్ళు దాన్ని వదిలేయమన్నాడంటే దేవుడు. వదిలేసి వ్యవసాయం చేస్తుంటే 8 ఎకరాలు పొలం తీసుకున్నాడట. అందరి పొలాల్లో, అది దాళవ, అందరి పొలాల్లో భయంకరంగా దోమ కాటుకు గురైపోయి దోమ వచ్చి చేరు నిండా పడితే అందరు విస్తారమైన స్ప్రేర్లు, భయంకరమైన మందులు కొడుతూ ఉంటే మన ఉపవాసం చర్చిలో ప్రార్థన చేస్తాడట. స్తోత్రం. గట్టి చెప్పండి. ఉపవాసముని చర్చిలో ప్రార్థన చేస్తుందంట. దేవుడు చెప్పాడంట, సల్మాను నువ్వు భయపడద్దు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యా కాంటాప్ ఇస్పెట్టి కలిపి కొడుతున్నారయ్యా, అంత డబ్బు నా దగ్గర లేదు. నీకు అంత డబ్బుతో పనే ఉంది. కొబ్బరి నూనె బట్టలు తెచ్చుకో, దైవజనుడితో ప్రార్థన చేయించుకో, వెళ్ళిపో. ట్యాంక్ 3 డ్రాప్లు, ట్యాంకులో 3 డ్రాప్లు. స్తోత్రం. హల్లెలూయా. ముందు కొట్టి ఊరోళ్ళు అందరూ చెప్పాడంటారే, నేను పలానోడికి వెళ్తానంటరా. ఆడేంటారా? ఆడేం మందు ఆడుతున్నాడు తెలుసా? ఏం మందు ఆడుతున్నాడు ఏంటో? ఏసు రక్తం అంటారు. కొబ్బరి నుండి తీసుకొచ్చాడు, ఏసు రక్తం అంటున్నాడు. అది పోతాడు అంటారు. మరి ఏమవుద్ది అంటారు. వీడికి ప్రార్థన చేసి ప్రభువుని నమ్ముకున్నాక పిచ్చి పట్టింది వీడికి. స్తోత్రం. గట్టి చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని కూడా అంటారు 10 సార్లు అట్ట పద్దాక మందిరి దగ్గర తిరిగి పిచ్చి పట్టింది. ఏం పిచ్చి, ఇక్కడికి ఏం జరుగుతులా. రీజన్ కానీ యేసు ప్రభు, ఎప్పుడుకునేవారికి యేసు ప్రభు, యాంటీ యేసు ప్రభు ఈడు అనేవాళ్ళు లేరా? ఉన్నారు. అతనికి కూడా అలాగే అన్నారు. కానీ చుట్టుపక్కల అందరికీ 18-15 బస్తాలు అయితే 24 బస్తాలు అయినాయి ఇతనికి. స్తోత్రం చెప్పండి దేవుని గారి. దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు నీకే తక్కువ లేదు. నేర్చుకో. మాయ చేయొద్దు, అబద్ధాలు, మోసం చేయదు, యథార్థంగా జీవించు. దేవుడు ధారాళమైన దేవుని పంపిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఆయన కరుణా హస్తం వారికి తోడుగా ఉందంట. దేవుడంట ఇతనికి తోడుగా ఉండి ప్రతి స్థలములో అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. అదే మనిషి ఏం చేశాడో మరొక మాటను కూడా నేను మీ గమనానికి తేవాలి. 26వ అధ్యాయంలోనే 19వ వచనం దగ్గర ఉన్న వచనాలు చదువుదామండి. ఒక్కను తీశారా? ఉజ్జియా ధూపం వేయుటకై ధూపాంతిని చేత పట్టుకొని అది నాన్న 15వ వచనం చదువు. ఒక్క నిమిషం ఆగనన్నా నేను చూస్తున్నాను. 16 అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. ఇప్పుడు జాగ్రత్తగా నా మాటలు కొద్ది నిమిషాలు వినా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతడు స్థిరపడిన తరువాత, జబ్బు అప్పుడే వస్తుంది. స్థిరపడిన తరువాత కాస్త పర్వాలేదండి, ఎదిగాడు, లైన్లో పడ్డాడు, ఆరాధన వేయించే దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేసే కాడికి వచ్చాడు, ప్రతి దానికి వెంబడిస్తున్నాడు, వాక్యం చదివేదానికి వచ్చాడు. దాన్ని వినుకోని అనుకుంటాడు, నేను లేకపోతే పర్వాలా, మనదైతే ప్రార్థన స్టార్ట్ చేస్తాడు, చూసుకుంటాను కొంచెం లేటుకెళ్ళచ్చు అనుకుంటాడు. ఆస్తిలో కూడా స్థిరపడిన తర్వాత కాలునడక నడిచినప్పుడు, సైకిల్ తొక్కినప్పుడు,
చెప్పు జాగ్రత్త తిరిగినప్పుడు, రబ్బర్ చెప్పు వేసుకున్నప్పుడు, బైక్ మారినప్పుడు, బైక్ నుండి స్థితి మారినప్పుడు, బాగా ఇంటి నుండి పెంకిటి నుండి బిల్డింగ్ వచ్చినాక మనసులో స్థిరపడిన తర్వాత ఏం జరిగిన తర్వాత, స్థిరపడిపోయిన తర్వాత మనసులో గర్వం వచ్చేసింది. స్తోత్రం. హల్లెలూయా. చెడిపోతున్నారు. లోగడున్న ఫలాలు, లోగడున్న అభిషేకం, లోగడున్న ఆత్మ శక్తి, లోగడున్న ప్రవచనం, లోగడున్న ప్రార్థన, లోగడున్న ఉపవాసం కనబడతారా? ఎరా ఏంటి అట్లా? పని ఉందండి, వచ్చేవారం వస్తానండి. స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం ఆరాధన ఉంది, ఎక్కడికి వెళ్తున్నాం? పని మీద వెళ్తానండి, వచ్చేవారం కలుస్తా, బాయ్ పాస్టర్ బాయ్. స్థిరపడిన తర్వాత 10 రూపాయలు కానికేసే రోజుల్లో బాగున్నావు, రూపాయి కానికేసే రోజుల్లో బాగున్నావు. 1000 రూపాయలు కానికేసే స్థితిని దేవుడిచ్చిన తర్వాత స్థిరపడాననుకుని, బలపడ్డాననుకుని, నాకేంట్లే అనుకుని గర్వించిన వారి జీవితాలు లేరా? అలాంటి వారు ఉండవచ్చా? అట్లాగో నువ్వు ఎంత ఎదిగినా, ఎంత గొప్పవారు అయినా దేవుని ఎదుట ఆయన దేవుడు, నువ్వు ప్రభువుని ఆరాధించే సామాన్యుడు అయిన మనుషుడు అంతే. స్తోత్రం. మహిమతో ఆయన ఉంటాడు. ఆయన మహిమతో నిన్ను గప్పాలి, కానీ నీ డబ్బుతో దేవుణ్ణి గప్పలేవు. ప్రజలో చదువులండి. హల్లెలూయా. స్థిరపడిన తర్వాత గర్వించవద్దు. సావుకొచ్చిన దినం మొదలుకుంది ఈ రోజు వరకు సావు మీద ఆశ నాకు తగ్గల, వాక్యపరమైన తప్పని తగ్గల. 1000 రూపాయలు ఇస్తారా, 5000 ఇస్తారా, 10,000 ఇస్తారా, 1,00,000 ఇస్తారా అని అడగటం నాకు తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. ఈగిపో. నిన్న ప్రభు పని చేశా, అప్పుడంతా సురుగ్గా, అప్పుడంతా ఆసక్తిగా ఉన్నాను. ఇప్పుడు ఆలోచని ఇట్టని కొరలకి మాత్రం తీసిపోను. స్తోత్రం. ఎవరికి తీసిపోను, ఓడిపోను. సేవ విషయంలో రాజీకి రాను. ఒక ఆయన అడిగా నన్ను, అయ్యా రోజుకన్నా తీసుకుంటారు మీరని. అయితే చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎదురుగుడిలో చెప్పులు లేక పినిసులు అడుగులు కూర్చుకుని తిరిగా, పంచవేర్చుకుంటారు డబ్బులు లేక, ఇక్కడ గాలి కొట్టి, ఒడిపాట్లో గాలి కొట్టి, ఒడిపాటు నుంచి నూజివేడి దగ్గర గాలి కొట్టుకుని, రావణగుడిలో గాలి కొట్టి, ముసుగులో గాలి కొట్టి, అక్కడ ఊరు వెళ్ళేవాడిని నేను. పావల పంచ వేయించుకోవడానికి లేని స్థితిలో నేను సేవ చేశా. స్తోత్రం. వాడు ఏ కారు కావాలని ప్రభు నన్ను అడిగే స్థితిలో నేనున్నా. కానీ మీరు ఎంత ఇస్తేనే సేవకు వస్తానన్న రోజు నా జీవితంలో రాకూడదు. స్తోత్రం. గట్టిగా ప్రయాస విషయంలో, భార విషయంలో, దైవ జనులతో ఏకీభవించే విషయంలో మీరు కూడా ప్రియుల మనసు కలిపిన వారే. స్తోత్రం. దేవుని కార్యములు మేము స్థిరపడ్డామని అనుకోవద్దు. ఏమాత్రం స్థిరపడ్డాం. ఒకడు అనుకున్నాడంట, స్థిరపడ్డా నాకేంటి, ఈ మహామగులను పట్టడం బలాతిశయమే, నేనే కదా అనుకున్నాడు. ఇప్పుడు తెలుగులో గడ్డి మేతతో చూడరా నువ్వు అన్నాడు. స్తోత్రం. గడ్డి మేపిస్తాడు. స్థిరపడడానికి మనం ఈ ప్రాణం పోయేంత వరకు, ఈ కట్టె మిగిలేంత వరకు, ఆత్మదాన్ని దయచే దేవుని ఎందుకు వెళ్ళేంత వరకు దేవుని కరుణ హస్తముల క్రింద, స్తోత్రం, ప్రతి విషయములో ఆయనను ముందు పెట్టుకుని మనం వెనక మనం నడిచేవారిగా, సమస్త విషయంలో ఆయన కనపరిచేవారిగా ఉన్నంత కాలం మనం వర్ధిల్లుతూనే వస్తాం. స్తోత్రం. స్థిరపడటం లేదు, స్థిరపడ్డం అనుకోవద్దు. అట్లా ఆడుకుంటాం మన అతిశయం, అట్లా అనిపించడం సాతానుడి పని. స్తోత్రం. చెప్పిందండి హల్లెలూయా. నాకు తెలీదు మీరు ఎవరేం పని చేస్తారో నాకు తెలీదు. రక్షించబడిన ప్రతి వాడు ఊపిరి ఉన్నంత వరకు ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి. స్తోత్రం. దైవజనుడు ప్రత్యేకమైన భారాలు చెప్తాడు కొన్నిసార్లు. ఈ సంవత్సరం మన మీటింగ్స్ పెట్టాలి,
మీటింగ్స్ పెట్టాలన్నా అని మీకు సంప్రదిస్తారు. సంప్రదించినప్పుడు మేము ఇప్పుడు అయ్యారు ఎక్కడ తెచ్చి పెడతాడని మనసు కంటే నాకు ఇచ్చేంత దేవుడిచ్చాడు. స్తోత్రం అర్థం కానీ నాకు ఇచ్చేంత దేవుడిచ్చాడు. దేవుని పని తర్వాతే నా పని. స్తోత్రం. ఈ సంవత్సరం మన మీటింగ్స్ లక్షల రూపాయలు ఖర్చులైన ప్రతి స్థలంలో బాగా ఖర్చు అయింది. మీకు తెలియని పిల్లలకి చెప్తున్నా, ధారాళంగా ఇచ్చారు డబ్బు, కూతి కాదు, ధారాళంగా. వాడే అయ్యా నాన్న ఎంత కావాలి వాడి. అమ్మగారు చెప్పా లాస్ట్ రోజు కూటంలో, అమ్మాయి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇప్పటికి అయిపోయినాయి. సంఘాలు కాబట్టి మీకు చెప్తున్నా, డబ్బులు అయిపోయినాయి. కూటం అయిపోయిన తర్వాత అందరూ ఇన్స్ట్రుమెంట్ వాడు చూస్తారు మన ఎంకే, సౌండ్ సిస్టమ్ వాడు చూస్తాడు మన ఎంకే, ఆ సింగర్ చూస్తాడు మన ఎంకే. సేవకుడు వెళ్ళేటప్పుడు పంపించాలి, ఊరికే పంపించకూడదు. చాలా డబ్బు, లైటింగు, చైర్లు, ఆ మొత్తం అన్ని. ఎంత కావాలయ్యా సుమారుగా? ఈరోజు పంపిస్తానికి 1,50,000 కావాలన్నా. స్తోత్రం. హల్లెలూయా. కానుకలు పట్టి మేము పడతాం. మీటింగ్ లాస్ట్ రోజులో కానుకలు పడతాం. కానుకలు పట్టి లెక్క చూసేటప్పుడు టప 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 4 కట్ల బండి. హల్లెలూయా. 50,000 50,000 50,000 50,000. ఇక మొత్తం లెక్క ఏంటి ఎందుకులే, ఈ లెక్క సరిపోతాయి. స్తోత్రం. తర్వాత రోజు చెప్పా, ఇక మీటింగ్లు కానుక ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఇచ్చే పని లేదని చెప్పా. స్తోత్రం. హల్లెలూయా. చేయగలిగి వస్తే వెనక్కి తగ్గవద్దు. మరో దిక్కు నుండి నీకు సహాయం వస్తుంది. స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. ఘనకార్యాలు జరగాలి, సంఘం ఆశీర్వదించబడాలి అంటే సంఘము కూడా స్థిరపడిన కొలది, నువ్వు వర్ధిల్లిన కొలది నీ దేవుని పని విషయంలో ఏకీభవించేవాడిగా ఉండాలి కానీ వెనక్కి తగ్గి వెళ్లి చూపించేవాడిగా ఉండకూడదు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ప్రియరా మనస్సును గర్వించి అతను అనుకున్నాడట, సేవకుడు చేయలేకపోతే నేను చేయలేనా, అయ్యారు చేయలేండి, ఇది నాకు సేవ చేయటం బాగాలేవాళ్ళు అండి. ఎన్ని సంవత్సరాలు తిరిగేప్పుడు ఆయన అమ్మటి నేను చాలా సంవత్సరాల నుంచి తిరిగా. నేను కూడా సేవ చేయాలి, ఆయనేనా నేను చేస్తా, నేను వాక్యం చెప్తా, నేను బలిస్తా, నేను వేదిక ఎక్కుతా, నాకు వచ్చు, అన్ని వచ్చు అనుకుని ఎక్కడి వరకు గర్వించాడయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మందిరంలో ధూపం వేసేంతటికి ఎదిగాను అనుకున్నాడు. ధూపం వేదిక మీదకి ధూపం వేస్తూ ఉన్నారు, ధూపార్తిని చేత పెట్టుకుని వేస్తూ ఉన్నారు. యాజకులు చెప్తున్నారు, అయ్యా 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 అది నీ పని కాదయ్యా, అది నీ పని కాదయ్యా. అలానే నాకు తెలుసా నీకు తెలుసని వాళ్ళ మీద అదురుపడ్డాడు. అదురుపడినోడికి ఏమైంది తెలుసా, నొసటన కుష్టు వచ్చింది. అతడు బ్రతుకు దినములన్నీ కూడా కుష్టు రోగంతోనే బ్రతికాడు. మనసులో గర్వించటం వద్దు. ఇప్పుడు ఎలాగా క్రింద కూర్చున్నారు, ఒకవేళ మోకాళ్ళు నమ్మకపోతే కూర్చుని దగ్గరికి వెళ్ళండి, కానీ మీరు బ్రతికొండంగా అలాగే కూర్చోవాలి. స్తోత్రం చెప్పాలి. కానీ మోకాళ్ళు నమ్మకపోతే కాళ్ళు ఇబ్బంది కలిగితే అది దాన్ని ఎవరు ఏమని పర్లేదు. ప్రారంభ రోజున ఏ వినయముతో, ప్రారంభ రోజున ఎంత వినయముతో, ఎంత మోకాళ్ళు వేసి, ఎంత భక్తితో ప్రార్థన చేసావో నీ ఆఖరి రోజు కూడా అదే భక్తి కనపడాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మన దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను, నీ తర్వాత నీ తరములను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని అభిషేకం కలిగిన వాడే ఈ మోషే, దేవుని ఆత్మ కలిగిన వాడే. యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చిన కారణం చేత ఎన్నో అద్భుతాలు చేశాడు మోషే. క్షమించాలి, సంసం ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ చాలా గర్వించాడు. బలం దేవుడు ఇచ్చింది అతను తెలుసు, సొంత పుత్రుడు అతను తెలుసు, వాగ్దాన పుత్రుడు అతను తెలుసు, దేవుడే అభిషేకం అతని మీద ఉందని అతను తెలుసు. ఏబాబు బండ సందులు దాక్కున్నంత కాలం యెహోవా ఆత్మ అతని మీదకి మెండుగా వచ్చింది. స్తోత్రం చెప్తాం గట్టిగా. యెహోవా ఆత్మ అతని మీదకి మెండుగా వచ్చింది. 300 నక్కలను పట్టుకోవడం ఆత్మ సహాయంతో, ఎదుట పచ్చిగాలిని దౌడ ఎముకతో ఎంతమంది చంపేశాడు? 1000 మందిని చంపేశాడు. దేవునికి స్తోత్రం. 1000 మంది అలా
వెలుగుని కల్పేశాడు. పిల్లరా, ఇదో ఆ ద్వారములకు ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రాకారములు లాగి అవకాశ గిరాటేసినంత శక్తివంతుడు అతడు. యెహోవా ఆత్మ అతని మీద ఉన్నంత కాలం. స్తోత్రం. హల్లెలూయా. 7 మగ్గపు మేకులకి అతను 7 జడలంట చుట్టి ఆ 7 మగ్గపు మేకుల్ని భూమిలో దిగ్గొట్టారట. మగ్గపు మేక ఎంత ఉంటుంది అని నేను చూశాను. స్తోత్రం. హల్లెలూయా. కంచి వెళ్ళినప్పుడు చూసా. ఎంత ఉందంటే అది 2 అడుగులు ఉందండి. మగ్గపు మేకు 2 అడుగులు ఉంది. ఓహో, మా వాడిని ఈ మేకులకే జుట్టు చుట్టి భూమిలో దిగ్గొట్టారంట. 7 మేకులకి 7 జడలు పెట్టి కట్టి భూమిలో దిగ్గొట్టినాక సంసనా పిలిస్తే నీ మీద పడ్డారా బాయ్ అందా అమ్మాయి. వెంటనే 7 మగ్గపు మేకులను అట్లా లేపేశాడు. దేవుని ఆత్మ సహాయముతో. స్తోత్రం చెప్పాలి. దేవుని ఆత్మ సహాయముతో యెహోవా ఆత్మ అతని మీదకి మెండుగా దిగేవి. అట్లాంటి కార్యాలు జరిగినాయి. ఎప్పుడైతే మనసును గర్వించి నాకేంటంట పిలిస్తే ఎంతమంది వచ్చి నన్నేం చేస్తారు అనే గర్వం వచ్చినందున ఏమి చెప్పకూడదు, ఏమి చేయకూడదు, ఏమి తినకూడదు, ఎటు వెళ్ళకూడదు, ఆ పని చేసిన ఎవరైనా సరే ఆత్మను కోల్పోవాల్సిందే. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అతడు ఆ రహస్యాన్ని చెప్పాడో ప్రియులారా, ఏమీ లేదు, అతడు సావను ఉద్దేశించాడంట, విసిగిపోయాడంట. ఇక చెప్పక తప్పు చచ్చాలే అనుకుని మరి ఏమి లేదు, శోధిస్తుంది సాతాను, శోధిస్తుంది డబ్బు, శోధిస్తుంది అమ్మాయి, శోధిస్తుంది లోకం, శోధిస్తుంది దానికి లోపే వ్రతం చెడిపోతే దేవుడు నీ నుండి వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోతే దిక్కుమాలినం అయిపోతాం. మరేం లేదు, డేలేనా నా 7 జడలు ఉన్నాయే, దీంట్లోనే నా బలం ఉంది. నిజం చెప్తున్నావా? ఇంతకుముందు నిజం చెప్పలా, ఇప్పుడు నిజమే చెప్తున్నా. రండి, కట్ చేశారు. గర్వం ఉంది మనసులో, బలం ఉందని అనుకున్నాడు, పర్వాలేదులే అనుకున్నాడు, గర్వించాడు. 7 జడలు ఎప్పుడైతే కట్ చేశారో యథావిధిగానే తల ఇసిరాడంట. జుట్టు లేదు. ఒక సామాన్యుని పట్టుకున్నట్లు పట్టుకుని పిచ్చి కొట్టి గాఢగా విడిపించి తిరగలు విసిరించి అతనికి 2 కళ్ళు పొడిచేయడానికి కారణం ఏంటో తెలిసిన మనస్సున గర్వించి. స్తోత్రం. నువ్వు యెహోవాను ఆశ్రయించినన్ని దినములు, అన్ని సంవత్సరములు ఆశీర్వాదం నీ వెంటే ఉంటుంది. స్తోత్రం. ఆశ్రయించినంత కాలం నోటౌట్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవెన నొందేవాడిగా, దీవెన నొందిన దానిగా ఉంటావు. నాకు అక్కర్లేదు, నాకేంటిలే, పర్వాలే, మనకేంటే అనే మనస్సు యేసు నామములు ఎవరికి రాకుండా ఉండును గాక. ఆమె చెప్తున్నా. హల్లెలూయా. గమనించండి, దేవుని హస్తం తోడుగా వస్తే, దేవుని హస్తం ఒకరికి తోడుగా ఉంటే జరుగుతున్న కార్యాలు ఆశ్చర్యమైన కార్యములు ఆయన చేయగలిగిన వాడు. స్తోత్రం. అయ్యా నా ఎమ్మటి రా, నాతో ఉండు నాయన, నన్ను నడిపించు నాయన, అయ్యా నీ కృప నాకు తోడుగా దయచేయి. ఇదిగో కృంగిపోయా, బాధపడుతున్నా. 38వ కీర్తన 5వ వచనం దగ్గర నుంచి చదవండి. 38వ కీర్తన 5వ వచనం ఒకసారి. హల్లెలూయా. ఉందా నాన్న? 38:5 నేను తీనా? నా మూర్ఖత్వం వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై
స్రవించుచున్నవి. శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. కర్మిస్తే, మూర్ఖ స్వభావం కలిగితే వద్దు, అసలు దాన్ని కోరుకోవద్దు మనం. స్తోత్రం. నీతివంతుడు నిన్ను కోరితే నీకు తైలాభిషేకం, నీతివంతుడు గద్దించటం నీకు మంచిది, మేలు. వాక్యానికి లోబడితే మంచిది. లోబడిన వారి పట్ల, లోబడిన వారికి దేవుడు చేసే వాగ్దానాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను, కొన్ని రోజులు ఉండాలి అని అంటే నాకు ఒక వాగ్దానం కోసమే చూస్తాను. స్తోత్రం. ఇప్పుడు చూడండి నేను రానున్న దినాలలో నా ఆశీర్వాదం, నువ్వు నాకు ఇచ్చే వాగ్దానం ఎట్లా ఉండాలి అంటే, స్తోత్రం. అయ్యా జబ్బు తీసే, ఈ జ్వరం తీసే, ఈ నొప్పులు తీసే, ఈ భారం తీసే, వీటి గురించి అడగను నేను. శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వతమైన వాగ్దానం నమ్మకస్తులకు దేవుడు చేస్తున్నాడు. నమ్మకస్తులకు దేవుడు చేయటమే కాదు, వాళ్ళు ఆశీర్వదించి వాగ్దానం చేత స్థిరపరచు దేవుడు. ప్రైజ్ లార్డ్. చూడండి, ఈ మాట చదివి వాక్యాన్ని ముగిస్తా. 89వ కీర్తన 20వ వచనం 23వ వచనం చదువుదామండి. 89వ కీర్తన 20వ వచనం 23వ వచనం వరకు చదువుదాం. నా సేవకులైన దావీదును నేను కనుగొనుచున్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైందెను, నా బాహు బలము అతని బలపరచెను. ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని వినోదులను నేను పడగొట్టెదను. అతని మీద పగబొట్టి వారిని మొత్తెదను. ఏంటి వాగ్దానం ఏంటండి అసలు? స్తోత్రం. అంటే ఒక్క మనుషుడికి దేవుడు అది వాగ్దానాలు ఇవ్వాల్సిందే. ఒక మనుషుని అంత దేవుడు బలపరచాల్సిందే. నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను. దేవుని స్తోత్రం. నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైందెను, నా బాహు బలము అతని బలపరచదు. స్తోత్రం. ఎడతెగక తోడై అంటే ఏంటండి? ఎడతెగని వర్షాలు, ఎడతెగని బాధలు, ఎడతెగని ఎండలు, ఎడతెగని సమస్యలు ఎడతెగని అంటే ఇవాళ రేపు నిన్న ఇవాళ రేపు కాక ఎల్లుడు కూడా ఉంది. ఎడతెగని ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇదే బాధ, హల్లెలూయా. ఇంకొక 5 సంవత్సరాలు ఇదే బాధ అనుకోండి. ఎడతెగని బాధ. నా చెల్లెతనికి ఎడతెగకుండా తోడై ఉంది. బా స్తోత్రం. ఎందుకో దావీదంటే దేవుడికి అంత ఇష్టం, ఎందుకు అంత వాగ్దానం అంటే, దావీదు బాల్యము నుండి కూడా ప్రభువుని ఆరాధించే విషయంలో, ప్రార్థించే విషయంలో దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తే 7 మార్లు ప్రభుని స్తుతించాడట. హల్లెలూయా. రోజుకి 10 మార్లు కనపడ్డాడు. నాన్న మనకు వారానికి 1 మారు మాటలు కనపడటానికి చెప్పండి. మీకు తెలదే, నా నోటితో చెప్పిస్తారా? హల్లెలూయా. కాకినాడ సైడ్ నేను మీటింగ్స్కి వెళ్తే 3 పూటలు ఉంటుంది కూటం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సేవకుడి పదవి దొంగతా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. నేను అనుకుంటా
అది మా జిల్లాలో పెడతారండి 3 పూటలు రాత్రికి వస్తారు కోటానికి. పెడితే పెట్టాడు, ఆయనే పెట్టుకుంటాడు. రాత్రికి వెళ్దాంరా, పని చేసుకుని రాత్రికి వెళ్దాం అనుకుంటారు. దేవుని చెయ్యి ఒక మనుషుడికి ఎడతెగకుండా ఉంటదే అని మాట ఇచ్చాడంటే 10 మార్లు కనపడ్డాడు రోజు ఆయనకి. స్తోత్రం. రోజుకి దేవునికి దావీదు 10 సార్లు కనపడ్డాడు. ఆశ్చర్యకరమైన ప్రార్థన చెప్పనా దావీదు? తన ప్రాణము తల్లడిల్లినంతగా ఎక్కలేని ఎత్తైన పర్వతం పైకి నన్ను ఎక్కించమని ప్రాణము తల్లడిల్లినంతగా ప్రార్థన చేశాడు. హల్లెలూయ. ప్రాణము తల్లడిల్లగా ఉంటుంది అక్కడ. ప్రాణము తల్లడిల్లగా నేను ఎక్కలేని ఎత్తైన పర్వతం పైకి నన్ను ఎక్కించు, ఎడతెగని ప్రార్థన రోజు అదే ప్రార్థన చేస్తున్నా. మనుషుల్ని దేవుడు అనుకున్నాడు. ఎక్కలేని ఎత్తైన పర్వతం అంటాడు. ఏ పర్వతం ఎక్కించాలి? అరారతి పర్వతమా? ఏ పర్వతం ఎక్కించాలి? హోరేబు పర్వతమా? ఏ పర్వతం ఎక్కించాలి? నా ఆలోచనలు పుట్టుకొచ్చిన మాట ఏంటంటే, నేను ఎక్కలేని ఎత్తైన కొండ అంటున్నాడు. ఎంత? అందరికంటే ఎత్తైన కొండ ఆయనే. స్తోత్రం. నీవే నా కొండ అంటాడు కదండి. నీవే, నీ పరిశుద్ధ పర్వతం ఎక్కగలిగిన వాడు ఎవడో అన్న మాట కూడా ఆయనే. అంటే ఎక్కలేని ఎత్తైన కొండ అంటే నా తర్వాత స్థానం దావీదుకి ఇవ్వాలి. స్తోత్రం. ఎవరి తర్వాత స్థానం? దేవుని తర్వాత స్థానం నా సేవకుడికి ఇవ్వాలి. అంటే ఏమి ఇవ్వాలి అని దేవుని ఆలోచనలు ఏమని వచ్చింది తెలుసా? రాజుని చెయ్యాలి. స్తోత్రం. కలనైనా అనుకున్నాడా రాజు అవుతాడని? ఇంకా కష్టాన్ని గొర్రెలు పెంచితే పెంచి స్తోత్రం అనుకునే స్థితి అయింది. హల్లెలూయా. ఆ ఇంట్లో కూడా అడ్రస్ లేనివాడు అతడు. తల్లి భక్తి పర్వాలు. స్తోత్రం. ఎక్కడైనా ఎత్తైన కొండ పర్వతంపై 92 కీర్తన అనుకుంటా, 97 కీర్తన, క్షమించాలి, 61 కానీ 62లో కానీ ఉంటుంది ఆ కీర్తన. పిల్లరా, ఎక్కలేని ఎత్తైన కొండ ఎంత లెక్కించాలి? నా తర్వాత రాజే. స్తోత్రం. అని వెంటనే అనామకుడుగా ఉన్న ఒక రాజును చూశాడు. తను తీసేసి ఆయన వెళ్ళిన సమయంలో నేను ఒకడు చూశా, ఒకడు కనుగొంటిని. యెషయా కుమారులలో ఒకని కనుగొంటిని. అతడు చక్కని నేత్రములు గలవాడు, వస్తున్నవాడే. స్తోత్రం. హల్లెలూయా. గంభీరమైన మనిషి, ఇంతలో మీసాలు, ఇంతలో చేతులు, ఇంత పర్సనాలిటీ, పెద్ద పెద్ద కళ్ళు కలవాడు కాడు. స్తోత్రం. హల్లెలూయా. సామాన్యుడు ఇంతే తిన్నుంటాడు బహుశా. పుట్టుడు, కండలు లేనోడు, పర్సనాలిటీ లేనోడు, రాజుగా తగిన అర్హత ఒక్క క్వాలిటీ కూడా అతని దగ్గర లేదు. దైవజనుడు కూడా అనుకున్నాడు. ఆ బారులందరూ చూసినప్పుడు ఇతరే అనుకున్నాడు. కానీ పెచ్చోళ్ళారా, మీ సూపులన్నీ పైనే ఉంటాయి. దేవుని మాట. స్తోత్రం. మీ సూపులన్నీ పైనాయి. ఏం చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు? ఏ కాలేజీలో చదివారు? ఇంగ్లీషా, తెలుగా, మలయాళమా, ఏం మాట్లాడతారు? ఇదే మీ సూపులన్నీ పైనే. కానీ యెహోవానైన నేను హృదయమును బట్టి, స్తోత్రం చెప్తాం గట్టిగా, అంతరంగాన్ని బట్టి, సమర్పణ బట్టి, భక్తిని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, అతను కూడా తాపత్రయాన్ని బట్టి అతనైన రాజుగా ఎన్నుకుంటూ ఉన్నా. స్తోత్రం. హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతడే. స్తోత్రం. ఆ ప్రార్థన ఎంత చదువుతారా? వచ్చును 61 కీర్తనేనా? చదువు. ఒకటేనండి, చదవండి. రెండో వచ్చును. నా ప్రాణము తల్లడిల్లగా భూమికంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అంటే
ఏంటి దాని అర్థం? ఎబ్బేజేమో సరిహద్దు విషయాలు పరచమన్నాడు, ఆశీర్వదించన్నాడు, సరిహద్దు విషయాలు పరచన్నాడు, నీ చెయ్యి నాకు తోడుగోళ్ళు దయచేయమన్నాడు, కీడు రాకుండా చేయమని డీటెయిల్ గా ఏది కావాలో అది దేవునికి చెప్తే దావీదు ఏంటంటే తెలుసా, ఎక్కలేని ఎత్తైన గోడార్థం నువ్వే తెలుసుకో. స్తోత్రం. నాకు ప్రార్థన చేయటం రాగా ఇప్పుడు అయ్యా జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, ఇదే ప్రార్థన నాది, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం. ఆయన అనుకోండి ఏం జ్ఞాపకం చేసుకోవాలిరా, నువ్వేం చెప్తున్నావు, నేనేం జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు కూడా ఇప్పుడు నన్ను బాధ ఉంటుంది అంటే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకున్నావు? అరబంద పడా, ఏం చెప్తున్నాను అని మళ్ళీ తర్వాత నేను ఒక్కడే ఉన్నప్పుడు నవ్వుకుంటా. జ్ఞాపకం చేసుకోమంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలో ఆయన డీటెయిల్గా చెప్పాలి. అది చెప్పను, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఏం జ్ఞాపకం చేసుకోను? నన్ను ఎక్కించాలి, ఎక్కడికి ఎక్కించాలి? నా తర్వాత నీవే రాజువే. స్తోత్రం. నీవే రాజు అనే దానికంటే అదే అధ్యాయంలో ఆకాశం ఉన్నంత వరకు, సూర్య చంద్ర నక్షత్రం ఉన్నంత వరకు నీ సంతతిలో ఒక్కడు రాజుగా ఉండగా మానడు. స్తోత్రం. ఏం వాగ్దానం అండి! ఒక మనుషుల్ని దేవుడు నమ్మితే అన్ని వాగ్దానాలు ఇస్తారు. వారి ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన నాటి కంటే దేవుడిచ్చిన వాగ్దానం ఎంతో గొప్పదే. స్తోత్రం. ఇన్ని సంవత్సరాల సేవ పరిచర్యలో ఎవరి పక్కకి వెళ్ళి కానీ, మీ పక్క నేను ఉంటానని కానీ, మీ సపోర్ట్ నాకు కావాలని కానీ నా నోట దేవుడు ఆ మాట రానివ్వను. స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ధైర్యం? నేను నమ్మిన ఎదుట నేను నిలబడటమే నా ధైర్యం. స్తోత్రం. నా తప్పును తప్పుగా ఒప్పుకునే క్రమశిక్షణ కూడా నా దగ్గర ఉంది. నేను చేసిన తప్పు అయితే తప్పని ముమ్మాటికి అందరి ముందు చెప్పగలుగుతా. నేను తప్పు చేసిన వాడిని కూడా ఎట్లా నిలదీయగలుగుతా. స్తోత్రం. హల్లెలూయా. యథార్థవంతుడికి ఆయన ఏమేలు చేయక మానడు. మీరు నమ్మండి. స్తోత్రం. దేవుని దగ్గర మనం యథార్థంగా ఉంటే నీ పిల్లల 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 భవిష్యత్తు ఆయన గీసేస్తాడంతే. స్తోత్రం. నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు కార్చిన కన్నీరు నీతోనే కాదు, నీ వెనక మరొస్తున్న తరములన్నిటికీ వాగ్దానం ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. ఎవరెక్కు కన్నీరు గారుస్తారో? ఒకసారి మా పాస్టర్ గారు, నాకు తెలియదు, చదువుకోలేదని చెప్పాను కదా, అరే మీలో కన్నీరు బాగా ఎవరు కార్చారా అన్నారు. మీకు కూడా తెలిసి ఉంటుంది, ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు. జశంతరావు గారు గాసుల్ హాల్లో నేను రక్షించబడ్డా. మీలో ఎవరు ఎక్కువ కన్నీరు కార్చారా? నేనే. లుంగి కట్టుకుని నేనే ఎక్కువ అన్నా. నీకేం తెలుసురా వాళ్ళ కన్నీరు సంగతి అన్నాడు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారండి? వాళ్ళు వెళ్ళిపోయినా నాకు అదే పని అండి అన్న. స్తోత్రం. వాళ్ళు ప్రార్థన అవుతే వెళ్ళిపోతారండి, ఉన్నాక నాకు అదే పని. అరే మీరు నమ్మిన వాళ్ళు చేయొద్దండి అన్నారు. ఆడగలుగుతారని అందరూ చేయొత్తారు. స్తోత్రం. కన్నీరుని నిర్దోషత్వాన్ని ప్రభుకు చూపిస్తాయి. స్తోత్రం. నీ యథార్థతను ప్రభుకు చూపిస్తాయి. ఆ కన్నీరు దూరమైన రోజున అపాయంలో పడుతున్నావని గుర్తు తెచ్చుకో. అది గర్వించటం అవుద్ది. అది ఎప్పటికీ మనకు రాకుండా దాకా ప్రార్థన చేద్దాం. నాయన రండి.